శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. మరికొన్ని గంటల్లో కుంభరాశి వారి తలరాత మారనుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించబోతున్నారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ దశ తిరిగి రాజయోగం పట్టనుంది. 14 ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఇక ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ అదృష్ట యోగం వల్ల కుంభరాశి వారి యొక్క తలరాతే మారబోతుంది. రాబోయే రోజుల్లో ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలు అనేవి పొందుకోబోతున్నారని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతుండడం విశేషం. ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారు ఎంతో అనుకూలంగా అమాయకంగా కనిపిస్తారు, కానీ చాలా తెలివితేటలు కలవారు. ప్రతి విషయంలో కూడా ఎవరికి తల వంచాలని అనే ఆలోచనతో కూడా ఉండరు. ఏదేమైనా సరే ఒకరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడే అవకాశంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారి గ్రహాల మార్పు కారణంగా ఈ రాశి చక్రాలపై ప్రభావం చూపే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా కుంభరాశి వారిని అదృష్ట యోగం వరించబోతుంది. మరికొన్ని గంటల్లోనే మీకు రాజయోగం ఏర్పడుతుంది. అది ఎలా, ఏ విధంగా వస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టైప్ చేసినట్లయితే మేము చేసే వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు. జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ కుంభరాశి వారు మరో కొన్ని గంటల్లో అధిరోహించబోతున్నారనేది మాత్రం వాస్తవం. ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవితాన్ని తాముగా పోటీగా తీసుకుంటారు. అది విధంగా ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలని తపనతో నిరంతరం కష్టపడుతూనే ఉంటారు, శ్రమిస్తూనే ఉంటారు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. వీరితో ఎవరితోనైనా సరే మీరు ఎక్కువగా ఇట్టే కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయంలో సమర్థులుగా పేరు తెచ్చుకుంటారు. ఇకపోతే అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం మిమ్మల్ని వరించబోతుంది. ఈ రాజయోగం యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రాశి వారు వీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైనటువంటి విజయం సాధించబడుతుంది. డబ్బుల్లా సంప్రదాయంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలలో ఏదైనా ఉంటాయో వాటిని మీరు అస్సలు కుంగిపోకుండా ధైర్యంగా ఉంటారో ఈ యొక్క 100% విజయాన్ని మీరు సాధిస్తారనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడ ఎడారిలో పడేసినా సరే వారు ఏదో ఒక అవకాశాన్ని చేజిక్కించుకొని విజయాన్ని సాధించే వరకు నిద్రపోరు. అలాంటి మనస్తత్వం కలిగిన వారు కుంభరాశి వారు. కుంభరాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనల్ని ఎవరితోనూ పంచుకోకూడదు. అదేవిధంగా మీరు ఇతరులకు కూడా లొంగరు. వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. మీరు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ఎలాంటి విద్య, వృత్తి, అలాగే ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చాలా చక్కగా రాణిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులు అన్నీ కూడా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృద్ధి చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులను మీరు చూస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటే పై ఆఫీసర్స్ యొక్క మెప్పును కూడా పొందుతారు. ఈ టైంలో చాలా జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేసేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు కానీ చేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు మీ జీవితంలో మరికొన్ని గంటల్లో ఊహించని మార్పులు అనేవి పెను మార్పులు చూడబోతున్నారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఆర్థికపరమైనటువంటి విషయాలను ఎవరితోనూ చర్చించకూడదు. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క భాగ్యస్వామి కానీ మీ యొక్క తల్లిదండ్రులతో కానీ మాత్రమే చర్చించే మీకు అనుకూలమైన ఫలితాలు అనేవి వస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే కుంభరాశి వారు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా సొంతం కాబోతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు.
అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగం ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తిగా చేసేస్తారు. మంచి అభివృద్ధి అనేది మీరు చూడటం, అలాగే సొంత ఇంటికి ప్రణాళిక చేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివి కూడా చకచక జరిగిపోతాయి. కుంభరాశి వారు ఎలాంటి ప్రణాళికలో అయినా సరే ప్రతి పనిని కూడా అవజేయడానికి ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా మీరు సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లయితే వారికి మంచి అవకాశం, అలాగే శుభవార్త అనే చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఆస్తుల నుంచి ఎప్పటి నుంచో కేసులు నడుస్తున్నా లేదా పెండింగ్లో ఉన్నా సరే కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు అందుకు చాలా పాజిటివ్గా కేసులు రావడం జరుగుతుంది. అదేవిధంగా వివాదాలు చిక్కుకున్న భూములు కూడా మీరు సొంతం చేసుకోబోతున్నారు. మీరు ప్రతి విషయంలోనూ ముందుంటారు. వీరికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. అంతేకాదు ఎవరైతే ఉద్యోగాల్లో ఆర్థిక అభివృద్ధి కోరుకుంటారో వారికి త్వరలోనే మంచి శుభవార్త చేకూర్చుతుందనేది మాత్రం మర్చిపోవద్దు. వారు ఎటువంటి సలహాలు ఇచ్చినా వాటికి మీరు ఓకే అనండి. అంతేకాదు మీ యొక్క ఉన్నతోద్యోగి ఎవరైతే ఉంటారో వాళ్లకు చాలా ధీటుగా లేదా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. అంతేకాదు ప్రస్తుతం సపోర్టివ్గా మాట్లాడితే మీకు పదోన్నతి మాత్రం గ్యారంటీ అనేది మాత్రం మర్చిపోవద్దు. వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి చాలా కలిసి వస్తుంది. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ వర్క్ చేసి మరి ఏదైనా చూసుకున్నట్లయితే ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది, ఆ వ్యాపారంలో ఒడిదొడుకులు అనేవి ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి అనేది ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేని ఎడల మీరు ఆ వ్యాపార వ్యవహారాల్లో బొక్కబోర్ల పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. కొత్తగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తుల్ని పూర్తిగా నమ్మడం కానీ, మీ యొక్క అంతర్గత వ్యవహారాలను మీ ఇంటి గోప్యంగా ఉంచాల్సిన విషయాలను వారితో చర్చించుకోకూడదు. దానివల్ల మీకు తీరని లోటు కలిగిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించి 11 ప్రదర్శనలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజకరమైనటువంటి ఫలితాలు చూస్తారు. ప్రతిరోజు మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోండి, దైవబలం పెరుగుతుంది. అలాగే మూగజీవాలకు అలాగే పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లు మీ దగ్గరలో ఉండేటువంటి చిన్న చిన్న బౌల్లో వేసి అక్కడ పెట్టినట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయండి. లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, మరికొద్ది గంటల్లో అదృష్టయోగం కారణంగా కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధనలు ఏంటి అనేవి చూశారు కదా. ప్రస్తుతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయించి వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు.